హలో ఎవరివన్, నమస్తే అందరికీ. ఇప్పటిగా మనం సింగపూర్లో ఉన్న మెరీనా బే శాండ్స్ బిల్డింగ్ ఉంటున్నమాట. ఆ 3 బిల్డింగ్ ఉన్నాయి, ఐకానిక్ బిల్డింగ్స్. సో వాటి ముందు ఉన్నాం ఇక్కడ. జాగింగ్, రన్నింగ్. సో ఇక్కడ ఒకటి పెద్ద గోళాకారంగా మనకు ఒక అదేంటి సిప్పలు ఎక్కువ ఉంటుంది అనమాట. ఇందులో వాటర్ పోతూ ఉంటాయి కిందికి. కాకపోతే ఇప్పుడు ఇంకా పోతలేదు, స్టార్ట్ చేయలేదు. ఇంకా స్పైరల్గా తిరుగుతూ ఉంటాయి అనమాట వాటర్. అంతా గ్లాస్. ఇది భలే దొడ్డు ఉంది. ఇది లేకుండా ఒక 75 mm ఉంటుంది అనమాట. ఇది వాటర్ స్టార్ట్ అయితే ఉంటాయి మనకి. ఇలా పైప్లోకి వెళ్ళి పోసి కిందికి పోతూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్గా టైం వచ్చేసి 11 అవుతుంది. ఉదయం 11:05. సో ఇవాళ కొద్దిగా అంత అంటే బిజీగా ఉన్నట్టుగా అనిపిస్తలే వాతావరణం ఇప్పుడంతా. ఈ అటుపక్క బిల్డింగ్లు అని ఉంటాయి అనమాట. అక్కడ మనకు ఆ సింహం ఉంటుంది, నీళ్ళు పోసేది, నోట్లకి నీళ్ళు పోసే సింహం అక్కడ ఉంటుంది అది. సో ఈ మనకి మెరీనా బే శాండ్స్ కట్టక ముందు ఏంటంటే అదే ఐకానిక్ ఉండేది. సో ఈ మెరీనా బే శాండ్స్ కట్టినాక ఈ 3 టవర్లు వచ్చేసి ఐకానిక్గా తయారయ్యాయి. సింగపూర్ అంటే గుర్తొచ్చేది ఈ 3 టవర్లే అనమాట. సో అది దాని లోటస్ లాగా ఉంటుంది అనమాట అది. నెక్స్ట్ ఇంకా అక్కడ వచ్చేసి మీకు గోళాకారంగా ఉంటుంది కదా, అది యాపిల్ స్టోర్ అనమాట. ప్రపంచంలో ఉన్న ఏకైక నీళ్ళల్లో తేలియాడే యాపిల్ స్టోర్ అది. అంటే ప్రపంచంలో చాలా ఉన్నాయి, కాకపోతే నీళ్ళల్లో తేలియాడే యాపిల్ స్టోర్ అనమాట. అది చల్లగా ఉంటుంది అనుకోతే. నెక్స్ట్ అలా కిందికి వెళ్ళి మనం కిందికి లోపల బేస్మెంట్కి పోతే నెక్స్ట్ ఈ బిల్డింగ్ రావచ్చు అనమాట. ఇక్కడ ఆ బిల్డింగ్ మెరీనా బే శాండ్స్ బిల్డింగ్, ఆ బిల్డింగ్కి రావచ్చు అనమాట. సో ఈ ఏరియాలో నైట్ వచ్చేసి అంతా లేజర్ షో నడుస్తుంది. చూసారుగా, అవన్నీ లేజర్ షోకి సంబంధించిన లైట్స్ అనమాట. అంత బిజీగా అనిపిస్తలేదు వాళ్ళ వాతావరణం. వేడిగా ఉందనా లేకుంటే తెలియదు. నీళ్ళు వస్తూ స్టార్ట్ అయితే మంచి సూపర్ ఉంటుంది చూడడానికి. యాక్చువల్లీ నేను దానికోసం వచ్చింది. యాపిల్ సెంటర్కి పోయేద్దాం ఒకసారి, పోయి చూసేద్దాం. ఏమప్పా ఏం చేస్తున్నావో, ఫోటో దిగడానికి ఎన్ని అవస్థలు పడుతుండవు. సో పోయేసి వద్దాం అక్కడికి. ఆ లోపల వాటర్ స్టార్ట్ అయితే మళ్ళీ ఇటు వచ్చి ఇంకో వీడియో తీసుకుంటుంది. స్కిప్ చేయకుండా అయిపోయే వరకు చూడండి, లేకపోతే మీ ఫోన్లు వెళ్ళిపోతాయి. బాగుంది కదా చూడడానికి, బాగానే ఉంటుంది. నీటిలో తేలియాడే యాపిల్ స్టోర్ అని కొట్టాడు గూగుల్లో, చెత్తది ఇదే. ఆ కింద బేస్మెంట్ ఉంటుంది, ఆ బేస్మెంట్కి ఇంటికి వెళ్ళి ఈ బిల్డింగ్ పోవచ్చు. ఇటు యాపిల్ లోగో తుడుస్తూ ఉన్నారు, మెయింటెనెన్స్. ఇవి మెట్లు అన్ని కొద్దిగా ఎగుడు దిగుడు ఉన్నాయి, అన్ని ఇట్లా పైకి లేవు, కొద్దిగా ఇట్లు ఉన్నాయి. మనం చూసుకుంటూ ఇటు పోతే మొత్తం రాలుతాయి మనకి. సో ఇప్పుడు అందులోకి ఎంటర్ అయిదాం. చల్లగా ఉంటుందా లేదా చూద్దాం మరి. ఓపెన్ షీట్. ఓకే, చల్లగానే ఉంది. సో ఆపిల్ ఐఫోన్లు ఇవన్నీ 17 Pro అదేందున్నా రాలే కావచ్చు ఇంకా. సో ఇది చూడవచ్చు ఫ్రీగా ముట్టుకొని. మనం కొనుడు మనకు నచ్చదు కానీ ముట్టుకొని చూడవచ్చు ఫ్రీగా. అట్లా 17 Pro ఇది. సో ఇక్కడ ఐప్యాడ్లు అవి అన్నీ ఉంటాయి. ధరలు కూడా మంచిగానే ఉంటాయి.
అయితే అలా అడుగుడు వేస్ట్ మనం కానీ. సో యాపిల్ వాచెస్ మనకు బయటకు వెళ్ళి చూస్తే కొద్దిగా కనబడతాయి, లోపలికి వెళ్ళి చూస్తే అంతా కనబడతాయి వ్యవస్థ. యాపిల్ వాచెస్ ఇది లోపలికి వెళ్ళి పడం కదా, మనకి ఇక్కడ గ్లాస్ ఉంది కదా, గ్లాస్ కానబెట్టి అచ్చో పడ్డాడు. ఇవన్నీ వాచెస్ స్ట్రాప్స్ అన్నమాట. పట్టలు గడియారం పట్టలు, అవి కూడా ఏం తక్కువ ఉండేది ధర. వాచి పోద్ది లాగ్ యూ తెలియదు మనకు, తెలియదు ఎందుకు అలా పెట్టుడు. ఇక ఇవి పెద్ద పెద్ద ఏంటి మానిటర్లు, కంప్యూటర్లు. ఇటు పోతే లాపింగ్ ట్యాబ్లు అది అవేం గ్లాస్ ఉన్నట్టున్నాయి, 3D గ్లాస్ ఉన్నట్టున్నాయి కదా. ఇది కూడా 17 Pro. పైకి చూడండి, గోళాకారంగా ఉంది. పది నిమిషాల వీడియో చేస్తాం ఇందులో, నో ప్రాబ్లం. చూడండి ఇలా సెట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇయర్ బడ్స్ ధరలు చూద్దాం ఒకసారి, దాన్ని రాసి పెడతా గిట్ట. సో ఇది ఎయిర్ పాడ్స్ అట, యాపిల్ ఎయిర్ పాడ్. ధర బాగా తక్కువ, $200 ఉంది. ఇక చూసారు కదా, $199, $200 అంటే దాదాపుగా $15,000. ఎక్కువ ఏం కాదు, జస్ట్ 15,000 మాత్రమే. ఓకే, జస్ట్ 15,000. సో లోపల ఏముంటాయని ఇవి మనకి ఇట్లా చూపెట్టి చూడడానికి ఇట్లా మామూలుగానే ఉంటాయి కానీ, ఓకే నాయున్నట్టే ఉన్నాయి కానీ ధరలు బాగా పెట్టారు వీటికి. ఇవి ఏంటి 3D గ్లాసెస్ కావచ్చు, పెట్టుకొని చూస్తే అంతే ఏమన్నా అంటే ఎట్లా, మనం కొనేది పీకేది లేదు. ఇది మొత్తం iPad Pro అనట, అది 17 Pro, ఇది iPad Pro. మ్యాక్ బుక్స్, బేస్మెంట్లోకి పోదాం. బేస్మెంట్లోకి పోయి బిల్డింగ్ అటుపక్కకి వెళ్ళిపోదాం. అటుపక్కకి వెళ్ళి అక్కడ నీళ్ళు స్టార్ట్ అయితే లేదు చూద్దాం. మరి ఇదంతా అద్దం లెక్క పెట్టేసాను నేను, కనబడుతుంది ఇలా చూడరు మీరు, కనబడుతున్నాను నేను. మనది Samsung 25 Ultra. ఇక్కడ కూడా కనబడుతున్నాను నేను, వస్తుంది. ఈడ కూడా ఉన్నారు జనాలు. ప్రపంచంలోనే నీళ్ళల్లో తేలియాడే మొట్టమొదటి యాపిల్ స్టోర్ అనమాట. అంటే ఇవి ఉన్నాయి కావచ్చు, మొట్టమొదటి అంటే ఇదే ఫస్ట్ కాబట్టి, ఇంకా వేరే ఉన్నాయి కావచ్చు. సో ఇవి ఏముంటాయంటే అన్ని యాపిల్ ఇవి ఉంటాయి, కొనేటివి ఉండవు, చూసేటివి మాత్రమే ఉంటాయి. నేను చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి బేస్మెంట్లో అనమాట, నేను మీకు పైన చూపిస్తుంది. iPhone 17 ఇది. 17 అంటే 2 కెమెరాలు ఉంటాయి అనమాట. 17 Pro అంటే 3 కెమెరాలు ఉంటాయి. కింద పడగొట్టింది 17E. ఐఫోను, ఐప్యాడ్, మనకి ఎందుకో తెలియదు. ఐఫోన్ అంటేనే అనే వార్త అసలు పదమే మనకు నచ్చలేదు, అందుకే నాకు కొనాలనిపిస్తుంది. అట్లా ఇప్పుడు 50-20 అయితే మనకు కొందామనే ఉద్దేశం కూడా లేదు. సో ఇవి వచ్చేసి బీట్స్ సోలో బడ్స్.
ధర ఏ పట్టుంటాను $100 తక్కువ అంటే ఇది జస్ట్ 7,000 చిల్లర అంతే ఇది అగో Pro Max. You have a charger? Pro Max. It's a Type C charger, yes? You have it with you? ఒకటే కెమెరా ఉంది ఐఫోన్ ఎయిర్ ఇది సన్న ఉంటుంది ఇది Then the pin can fit? నెక్స్ట్ 17 రెండు కెమెరాలు సారీ Just say. 17E ఇది ఇప్పుడు ఆకలి అవుతుంది కదా సో ఇది యాపిల్ స్టోర్ పైకి వెళ్దాం గోళాకారం ఉన్నది అందులోకి వచ్చేసింది సో ఇది పైన పైన కూడా పట్టాం ఫోన్లు ఉన్నాయి పైన మనకి గోళాకారంలోకి వస్తే మనకు కనబడే వ్యూ అన్నమాట ఇది ఇందేం పడడం అర్థం ఉంటుంది గైడ్ సింహం ఒక్క నిలిపోతుంది దూరాన దూరాన ఉన్న నా తోడు నీ దగ్గరున్న నీ నీడ నాదే సో ఇది వచ్చేసి మనకు మెరీనా బే శాండ్స్ లోపల అనమాట చిన్న కెనాల్ ఉంటుంది ఆ కెనాల్ చిన్న చిన్న బోట్లు వేసుకొని అంటే పుక్కానికి అది పైసలు పెట్టి తిరగాల్సి ఉంటుంది అనమాట ఏదో తుత్తి ఏమవుతుంది అంటే ఏదో ఒకటి వస్తుంది తుత్తి ఏమో తుత్తి ultra wide పైన షిప్ప చూపెట్టినా కదా షిప్పలకి నీళ్ళు కింద పడతాయి అన్నమాట ఇక్కడ వీళ్ళు ఏమవుతారంటే వచ్చిన ఈ చిన్న చిన్న బోట్లు ఉన్నాయి కదా దీని చుట్టూ తిరిగిపోతూ ఉంటాయి సో దాని చుట్టూ రెస్టారెంట్ ఉంటాయి అన్నమాట ఇది ఫుల్ దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు బోట్ అది దేక్లో ఉంది సో దీని పేరు వచ్చేసి రెయిన్ ఓకులస్ అంట 2010లో పెట్టేసింది స్టెయిన్లెస్ స్టీల్ అక్రిలిక్ వాటర్ 22 mm డయామీటర్ 22 మీటర్స్ డయామీటర్ ఓకే దాని చుట్టూ కొలత వచ్చేసి 22 మీటర్స్ అనమాట రెండు దాని చుట్టూ తిరుగుతున్నాయి నీలాల కన్నుల సంద్రమే నీలమంత సంద్రమే హైలెస్ కిందకి పోయి దగ్గరికి వెళ్ళి చూపిస్తాం మిగిలే ఆ బోట్లు అన్నీ ఇది కిందకి వెళ్ళి చూస్తుంది లోతు ఎంత ఉంటుంది అంటే జస్ట్ ఒక 1 మీటర్ ఉంటుంది కదా 1 మీటర్ ఉంటుంది దానికి తక్కువనే ఉంటుంది ఇంకా